నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర రంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి, 2 నెంబర్లకి ఫోన్ చేయండి. ఈరోజు 16వ తారీఖు సార్, ఆగస్ట్ నెల 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. టైం వచ్చి ఇప్పుడు 1 గంట అయింది మధ్యాహ్నం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కార్ తీసుకొచ్చాను, డీజిల్ వెహికల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2011 1.5 ట్రెండ్ లైన్ సార్. కారు క్వాలిటీ చాలా బాగుంది. 53,000 53,000 కిतना चला है 58 58,000 తిరిగింది సార్. ఫస్ట్ ఓనర్ కారు, సెకండ్ థర్డ్ ఓనర్ కాదు, ఫస్ట్ ఓనర్ కారు. 2016 అప్పటి నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్. ఇంకా చాలా బటన్ ఉంది, క్వాలిటీ ఉంది. టచ్అప్లు ఉంటే టచ్అప్లు చేయించారు. మనకైతే ఇప్పటికిప్పుడు పెట్టుబడి ఏం లేదు. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, క్లైమేట్ ఏసీ, ఆటో క్లైమేట్ ఏసీ కంట్రోల్ చాలా బాగుంది సార్. సిల్వర్ కలర్ వెహికల్, ట్రెండ్ లైను. ఫోర్డ్ లవర్స్ ఉంటే కారు సంతోషంగా తీసుకొస్తారు. ఏ పెట్టుబడి లేదు. దీని ప్రైస్ మీకు లాస్ట్లో చెప్తాను. ముందు చెప్తే వీడియో చూడట్లేదు మీరు, మీకు లాస్ట్లో చెప్తాను సార్. క్వాలిటీ ఉంది సార్. మన దగ్గర ఏంటంటే ప్రైస్ మీరు కంపేర్ చేసుకోండి. ఇంపార్టెంట్ కిలోమీటర్ క్వాలిటీ కంపేర్ చేసుకోవాలి సార్. మనం కారు తీసుకున్నామంటే చక్కగా ఫ్యామిలీతో తిరగాలి తప్ప తెచ్చుకుని అస్తమానికి మనం గ్యారేజీలకి తీసుకుంటే అలాంటి కార్లు మనకు వద్దు సార్. చిన్న చిత్తగా 1000-2000 కామన్. బట్ మేజర్ ఇష్యూ ఏది ఉండకూడదు. ఇంజిన్ పరంగా కానీ, మెకానికల్ ఏదేమైనా, గేర్ బాక్స్, సస్పెన్స్ పరంగా కానీ క్వాలిటీ ఉంది. వెహికల్ బాగుంది. ఫోర్డ్ అంటే మీకు నేను చెప్పక్కర్లేదు. ఫోర్డ్లో నాకు అనుభవం తక్కువ, నాకంటే చూసే మీకే బాగా అనుభవం ఎక్కువ. బిల్డ్ క్వాలిటీ, యునైటెడ్ స్టేట్స్ బ్రాండ్ ఇది. ఒక మంచి క్వాలిటీ కారు ఫోర్డ్. ఢిల్లీ నుంచి మన తమ్ముళ్ళు ఎన్నో కార్లు అమ్ముతున్నారు కొట్టిన పిండాలకి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో మనం ఏవో 2-3 అమ్మాం అంతే, ఎక్కువ ఏమో అమ్మలేదు. బాగుంది సార్, కారు బాగుంది. 2016 ట్రెండ్ లైన్ కారు, 58,000 ఒరిజినల్ రీడింగ్ సార్. కారు అంతా చూపిస్తాను సార్, చూడండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎంతో ఉంటుంది. అనేక మంది చాలా కార్లు అడుగుతున్నారు. బట్ నాకు నచ్చాలి కదా, కారు క్వాలిటీని బట్టే బాగుంటేనే నేను పెడుతున్నాను. అందువల్ల వీడియో పెట్టడం లేట్ అవుతున్నాయి సార్. క్వాలిటీ కార్లు దొరకట్లేదు. మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ తోటే జెన్యూన్ కార్స్ ఏపీ నడుస్తుంది. నా ఒక్కడి వల్ల ఏమీ కాదు, రమేష్ గారి వల్ల కూడా కాదు, కేవలం మీ సపోర్టే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్, రైట్ సైడ్ ప్రొఫైల్. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2016 ట్రెండ్ లైన్ డీజిల్ వెహికల్. క్వాలిటీ ఉంది సార్. ఏసీ చిల్డ్. టైర్స్ అయితే బటన్ ఉంది సార్. బటన్ ఇంచుమించుగా 30% పైన బటన్ ఉంది. తిరగడానికి ఏమేమి ఇబ్బంది లేదు. కానీ టైర్లు కొద్దిగా హార్డ్ అవుతాయి సార్. లాంగ్ వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం టైర్స్ వేయించుకోవాలి. ఓకే సార్. ఫ్రంట్ ఫిల్లర్ ఒరిజినల్ సార్. గ్లాసు, ఈ గ్లాస్ ఒరిజినల్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఈ సైడ్ రైట్ సైడ్ మొత్తం ప్రొఫైల్ అంతా కూడా ఒరిజినల్. ఎలక్ట్రికల్ ఓఆర్ఎం అడ్జస్ట్మెంటు, మిర్రర్, పవర్ విండోస్, కంపెనీ సీట్లు అలాగే ఉన్నాయి సార్. ఎక్కడ చిరగలేదు. ఫ్లోర్ మ్యాట్ ఉండదు సార్ ఇక్కడ. క్వాలిటీ అయితే స్టార్ట్ చేసి ఉంది ఇంజిన్. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది. నిన్నటి వరకు వర్షాలు, ఇవాళ ఎండ. బాగుంది సార్. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో క్లైమేట్ ఏసీ చాలా బాగుంది సార్. డాష్ బోర్డు చాలా బాగుంది. సేఫ్టీ పరంగా మీకు హై సేఫ్టీ వెహికల్ ఇది. ఇవన్నీ కూడా ఒరిజినల్. పిల్లర్స్ అన్నీ కూడా చెక్ చేశాను సార్, ఒరిజినల్. డోర్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా మీకు ఎడ్జ్లు ఎక్కడ కూడా సీల్ కట్ అవ్వలేదు సార్. యాక్సిడెంట్ వెహికల్ కట్ట కాదు. బ్యాక్ డోర్ తీసాను సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి, నీట్గా ఉన్నాయి సార్. సీలింగ్ కూడా బాగుంది. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ డోర్ చూడండి. డోర్ ప్యాడ్స్ బాగున్నాయి. ఎండ చాలా ఉంది సార్, ఒళ్ళంతా చెమట. సీల్ అంతా ఒరిజినల్ సార్. చాలామంది ఇది పాలిష్ చేసిన కార్ సార్. కారు పాలిష్ చేశారు. బ్యాక్ టైర్ కూడా 2016 టైర్ హార్డ్ అయింది, కానీ 40% టైర్ ఉంది సార్.
టైర్ బటన్ బాగుంది, లోకల్లో తిరగడానికి ఇబ్బంది లేదు. ఇదిగోండి పాలిష్ చేసినప్పుడు పేస్ట్ పెడతారు చూసారా, ఈ వైట్గా ఉంటుంది సార్. ఇది చూసి సార్ కార్ అంతా పెయింట్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. కాదు సార్, ఇది అంతా కూడా ఒరిజినలే. మీకు టచ్అప్లు బంపర్లు గట్రా చిన్నది టచ్అప్ అవుతుంది. ఇదిగో సార్ TDCI డీజిల్ వెహికల్. ఓకే సార్, ఈ టైర్ అయితే మీకు ఇంకా సీల్ టైరే సార్. ఇదిగోండి సీల్ టైరే సార్, MRF టైరు. టాప్ కూడా బాగుంది, బ్యాక్ అంతా కూడా బాగుంది, ఎలై వీల్స్ ఉండవు. బ్యాక్ బూట్ చూడండి, ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ డెంటింగ్లు కానీ ఏమీ లేవు సార్. డోర్ ప్యాడ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎంత నీట్గా ఉందో డోర్ ప్యాడ్ చూడండి, చాలా బాగుంది సార్. కింద అండర్ బాడీ కూడా చూడండి. మనం ఇచ్చే కారు ప్రతి కారు కూడా మెకానికల్గా క్వాలిటీ ఉన్నది సార్. రస్ట్ వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, నెక్స్ట్ యాక్సిడెంటల్ వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, మీటర్ ట్యాంపరింగ్ కారు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం సార్. డోర్ అంతా కూడా పంచింగ్ చూడండి, సీల్తో ఉంది, ఎక్కడ కూడా డోర్ ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. టైర్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్, టైర్స్ అన్నీ కూడా బాగున్నాయి. టైర్స్ విషయంలో ఏం టెన్షన్ పడక్కర్లేదు. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. డీఫాగర్ ఉంటుంది, వైఫర్ ఉంటుంది, గ్లాస్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ ఒరిజినల్ గ్లాసు, ఫ్రంట్ లెఫ్ట్ ఒరిజినల్ గ్లాసు. చెట్టు కింద పెట్టుకున్నాను సార్, ఎండకు తట్టుకోలేక. ఒరిజినల్గా ఉంది సార్, మీకు ఉన్నట్టుగా చెప్తున్నాను. టచ్అప్ అవుతే టచ్అప్ అయిందని చెప్తున్నాను. ఒరిజినల్ పెయింట్ స్క్రాచెస్ ఉన్న కార్లు ఒరిజినల్గా ఉందా, టచ్అప్ చేయాలని చెప్తున్నాను సార్. ఒరిజినల్ పెయింట్ అంటే ఎవరో నమ్మక్కలొద్దు, ఎందుకంటే ఒరిజినల్ పెయింట్ ఇండియాలో ఎక్కడ ఉండదు సార్. ఒరిజినల్ పెయింట్ ఉంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి, ఇవి చేస్తే అప్పుడు టచ్అప్ చేసినట్టే. చాసీ నెంబర్ చూడండి, కారు చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. లోపల కూర్చుంటే చాలా హాయిగా ఉందండి. $58,600 తిరిగింది సార్. 100% ఒరిజినల్ రీడింగు. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఫోర్డ్ విషయంలో మెకానికల్గా ఏం చూసుకోగలదు. క్లచ్ బాగుంది సార్, క్లచ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. గేర్ షిఫ్ట్ కూడా బాగుంది సార్, చాలా బాగుంది గేర్ షిఫ్ట్. ఆటో క్లైమేట్ AC, సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, ఎయిర్ బిల్స్ ఉన్నాయి. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను సార్. AC ఆన్ చేసి ఉంది. 1500 cc సార్, చాలా హెవీ ఇంజిన్. మైలేజ్ పరంగా కూడా చాలా బాగా వస్తుంది. రైట్ సైడ్ యాప్రాన్ సార్, లెఫ్ట్ సైడ్ యాప్రాను. బాడీ అంతా కూడా ఒరిజినల్ సార్. పట్టి చూడండి, బానెట్ సీల్ ఒరిజినల్ అలాగే ఉంది, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు సార్. చాలా హెవీ బాడీ, AC చిల్డ్. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. బాగుంది సార్.
క్వాలిటీ అంతా బాగుంది. ఓకే బంద్ కరో సార్. ఓకే సార్, కార్ అంతా క్వాలిటీ ఉంది. 2016 రిజిస్ట్రేషను, ఫస్ట్ ఓనర్ కారు, 58,000 ఒరిజినల్ రికార్డు, సిల్వర్ కలరు, ట్రెండ్ లైను, ఫాగ్ ల్యాంప్స్, హెడ్లైట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్, చాలా బాగుంది సార్ కారు. దేని ప్రైసు 3,95,000 ఫైనల్ సార్. 3,95,000 ఫైనల్. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు. అందులో 12,000 ఎన్ఓసికి ఓనర్ ఇస్తాడు సార్. అంతే, అంటే 3,73,000 రూపాయలు దీని ఖరీదు, 12,000 ఎన్ఓసి. సారీ. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫస్ట్ ఓనర్ కారు, క్వాలిటీ కారు, తక్కువ రీడింగ్, 58,000 తిరిగిన కారు సార్. మంచి కారు, ఎంత దూరం అయినా హ్యాపీగా సేఫ్టీగా వెళ్ళే కార్లు సార్ ఇవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీని ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయలేదు, మీరు మెసేజ్ పెడితే పెడతాను. చూడండి సార్, 2016 కారు క్వాలిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. ఇంకొక ఇక్కడికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో హోండా అమేజ్ ఒకటి ఉంది. హోండా అమేజ్ కూడా 2013, అది కూడా మంచి రీడింగు, క్వాలిటీ ఉన్న కారు చూశాను, వీడియో తీస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.